గుడ్డులోంచి కోడిపిల్ల వస్తున్నప్పుడు చూస్తుంటే, ఆ కోడిపిల్ల బయటికి రావాలన్న ఆరాటం, అది చేసే ప్రయత్నాన్ని చూస్తే చాలా బా అనిపించింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు పొదగేసిన కోడి నుంచి కోడిపిల్ల అరుపు వినిపించింది. కోడి పిల్లలు చేసిందేమో అనుకొని వెళ్లి చూశాను. ఒక పిల్ల బయటికి వచ్చింది. ఇంకోటి రావడానికి సిద్ధంగా ఉంది. వెంటనే పిల్లల్ని పిలిచి, "అరే కోడిపిల్ల ఎలా బయటకు వస్తుందో చూడండిరా" అని చెప్పాను. వాళ్ళు ఎంతో ఎక్సైట్‌మెంట్‌గా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఇలాంటివి మేమెప్పుడూ చూడలేదన్న ఫీల్‌తో చూస్తున్నారు. జనరేషన్ పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తూ ఉండండి. ఇంకా ఫైనల్‌గా ఎంతో కష్టపడి ఆ కోడిపిల్ల అయితే బయటకు వచ్చేసింది. తడి రెక్కలతో ఉన్న ఆ కోడిపిల్లను తన తల్లి రెక్కల కింద వెచ్చగా ఉంటుందని వెంటనే తీసి అందులో వేశాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ గుడ్డు లోపల తల్లి పొదుగులో వెచ్చగా ఉంటుంది కదా, అందుకోసమని ఒక్కరోజే అన్ని బయటికి రావు, ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా వస్తాయి. మార్నింగ్ చూస్తే 9 పిల్లలైతే ఉన్నాయి. కిందికి దింపి మేత నీళ్లు పెట్టాను. ఇచ్చే అందాల్లో ఇదొకటి, ఒక కొత్త జీవితం మొదలయ్యే బ్యూటిఫుల్ మూమెంట్. చిన్నదైన ప్రతి జీవం తన ప్రయాణాన్ని ఇలాగే ప్రారంభిస్తుంది. అసలు కోడి పిల్లలు చేస్తుందా లేదా అన్నట్టుండేది, ఎందుకంటే ఫుల్ గా పట్టేసింది. కోడి పోవడం కోసం ఏం చేశానో ఫుల్ వీడియోలో చూసే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి.